వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. ఈ నెల 29న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గోదావరి కృష్ణా జలాల అజెండాగా సమావేశాలు కొనసాగనున్నాయి. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి 3 రోజుల విరామం తర్వాత వచ్చే ఏడాది జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి కొనసాగించనున్నారు. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయంపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. ప్రాజెక్టుల కోసం 2014 తర్వాత జరిగిన వ్యయంపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ విమర్శలు చేసిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డీపీఆర్లు ఎందుకు వెనక్కి వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 29న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గోదావరి కృష్ణా జలాల అజెండాగా సమావేశాలు కొనసాగనున్నాయి. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, మరి ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మనం చూస్తున్నాం, నిన్న మొన్న ఇవాళ కూడా అయితే ప్రధానంగా కృష్ణా నది జలాలకు సంబంధించి అటు మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్, దానికి సంబంధించి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్, మరి కాసేపట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ప్రధానంగా కృష్ణా నది జలాలకు సంబంధించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ఇలాంటి 7 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో నీటి కేటాయింపుల విషయానికి సంబంధించి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి కూడా ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో జలాలకు సంబంధించిన అంశాలు వేదికగానే శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి సెక్రటరీ చేరుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపు మీడియా సమావేశం చెప్తారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 30, 31, 1న సెలవులు ఉంటాయి. ఆ తర్వాత 2 నుంచి దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ దీంట్లో ప్రధాన ఎజెండాగా ఏదైతే కృష్ణా నది జలాలకు సంబంధించి డిపిఆర్ కావచ్చు, అలాగే ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు కావచ్చు, దీనికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ విషయాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి సర్పంచ్లకు సంబంధించి పార్టీ బీఫామ్ ఉండదు కనుక పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం పూర్తి చేసి విజయం సాధించారు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి బీఫామ్ ఉంటుంది. సో దాని ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించబోతున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, 3 రోజులుగా ఈ వాటర్ సంబంధించినటువంటి విషయంలో పాలమూరు, రంగారెడ్డి పథకం కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒక వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా వాడి వేడిగా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.